ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేశాడు, శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన వార్త. ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి. ఆది నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉండి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పనిచేస్తూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకమైన అవకతవకలను వెలుగులోకి తేవటానికి, అలాగే న్యాయస్థానాల దృష్టికి తేవటంలో ఒక విశిష్టమైన పాత్ర పోషించిన వ్యక్తి ఈరోజు రాజీనామా చేయటం అంటే ఇదొక నమ్మలేని నిజంగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పెదకాకాని మండలానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లి సర్పంచ్గా పనిచేస్తూ ఆమె కూడా తనదైన శైలిలో సేవలు అందిస్తూ వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి వ్యాపారపరంగా అనేక కంపెనీలు పెట్టి, ముఖ్యంగా ర్యామ్కీ అనే కంపెనీ ద్వారా దేశంలో ఉండే వివిధ రాష్ట్రాలలో వ్యాపార రంగంలో స్థిరపడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఇక్కడే ఉంటూ తన సొంత ఇంట్లో గ్రామంలో నివసిస్తూ రాజకీయాల్లోనే స్థిరపడి సేవ చేసుకుంటూ ఇక్కడ తన సాదాసీదా జీవనాన్ని గడుపుతున్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇక ఈయన బావగారు వేణుగోపాల్ రెడ్డి. ఆ వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున నరసరావుపేట లోక్సభలో గెలిచాడు. తదుపరి 2014లో వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. వాళ్ళు చాలా కాలం వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తదుపరి వేణుగోపాల్ రెడ్డి కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి రంగప్రవేశం చేయటం జరిగింది. ఏంటి రామకృష్ణారెడ్డి ఆళ్ల రాజీనామా చేశాడని చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఉన్నది మరో 3 నెలలే కనుక ఉప ఎన్నికంటూ జరగదు. మరి పార్టీకి సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటానికి గల కారణాలేంటి? ఒకానొకప్పుడు జగన్మోహన్ రెడ్డికి సర్వము తానై సహాయపడుతున్న వ్యక్తి మంత్రివర్గంలో స్థానం కోరటం అనేది అదేం పెద్ద ఆశ అత్యాశ కాదు. కష్టపడ్డాడు, కష్టకాలంలో జగన్ వెంట అడుగులు వేశాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు తొలినాళ్లలో ఆయన వెనక నడిచిన ఒక వ్యక్తిగా, అప్పుడు ఎవ్వరూ లేరు ఆయనకి, బలం బలగము లేని సమయంలో నేనున్నాను నీకు సైనికుల్లా నిలబడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు, మూల స్తంభము లాంటి వ్యక్తులు ఈరోజు రాజీనామా చేయటం అనేది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీయే కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రము, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంత బలమైన నాయకుడు, నమ్మకస్తుడు, విధేయత కలిగిన నాయకుడు ఈ పార్టీని వీడితే వైఎస్ఆర్సిపి పార్టీ రాబోయే 2024 ఎన్నికల్లో మరి కష్టాలను ఎదుర్కోబోతున్నది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇలానే
జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల, ఆమె గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వీడి తెలంగాణలో స్థిర నివాసం. గౌరవ అధ్యక్షురాలుగా ఉండే విజయమ్మ తల్లి చెల్లెలు ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు చెంచల్గూడ జైలు జీవితం గడుపుతున్న సమయంలో ఆయన ప్రారంభించిన పాదయాత్రకు ఆటంకం కలగకూడదని అమ్మ కూతుళ్ళిద్దరూ కూడా ఎండనక వాననక రాత్రనక పగలనక కాళ్ళు బొబ్బలెక్కేలా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే, అఖండ మెజారిటీ 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళకి దక్కిన గౌరవం ఈరోజు తల్లి కూతుళ్ళు, అమ్మ చెల్లెలిద్దరూ కూడా సొంత రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీని వీడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక కొత్త పార్టీని పెట్టుకుని ఆ పార్టీ నిర్వహించవలసిన అవసరం ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు, యూజ్ అండ్ త్రో అనే వ్యవహారం అనేది నాయకుల్లో, ప్రజల్లో, కార్యకర్తల్లో బలపడుతుంది. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా ఎంతో కష్టించి ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు కనీస గౌరవం దక్కలేదు, చిన్న పదవి కూడా లభించలేదని కొంతమంది వాపోతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో పోటీ చేసినప్పుడు అప్పుడు అతనికి ప్రత్యర్థిగా నిలబడి అప్పటికే మున్సిపల్ చైర్మన్గా ఉన్న గంజి చిరంజీవి ఆయనపై కేవలం 12 ఓట్లతోనే గెలిచాడు. మొదటిసారి గెలుపు ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్లతో గెలిచాడు. 2019లో అది మంగళగిరి నియోజకవర్గం అంటే రాజధాని నియోజకవర్గమే, ముఖ్యమంత్రి హవా, మంత్రుల హవా. అప్పుడు లోకేష్ని 2019 ఎన్నికల్లో 5,000 ఓట్ల మెజారిటీతో గెలవటం జరిగింది. అయితే గెలుపుకు ఒక కారణం ఉంది. జనంలోకి వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, రాజధాని గ్రామాలకు వెళ్ళినప్పుడు, తాడేపల్లి, మంగళగిరి ఆ గ్రామాల్లో మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పారు. దాన్ని నమ్మి ఆళ్ల రామకృష్ణారెడ్డిని 2వసారి శాసనసభ్యుడిగా ఎంపిక చేసుకున్నారు. అప్పుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళి మా జగనన్న ముఖ్యమంత్రి అయితే మేము అమరావతి రాజధాని ఇక్కడ కొనసాగదు, 3 రాజధానులు పెడతాము అని అంటే ఆ రోజే 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అపజయాన్ని చవిచూసేవాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పెదకాకానిలో విద్యను అభ్యసించిన తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఆయనకు సేవ అంటే ఇష్టం, రాజకీయం అంటే ఇష్టం. 1995లోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఆయన పనిచేస్తూ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడయ్యాడు, రాజశేఖర రెడ్డికి అనుచరుడిగా మారాడు. 2004లో రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి సత్తెనపల్లి సీటు ఆశించాడు. సత్తెనపల్లి సీటు రాలా. అయినా అచంచల విశ్వాసంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ 2009లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా నాకు పెదకూరపాడు సీటు ఇవ్వండి అని అడిగాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయత్న లోపం లేదు. ఆయన ఎప్పుడు తన అనుచరులను కాపాడుకోవాలని, అనుచరులకు మరి మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటాడు. ఆయన వల్ల కూడా సాధ్యపడక 2009లో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెదకూరపాడు సీటు లభించల. అయినా వైఎస్ మరణం తరువాత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కాదు, ఏ పని చెప్పినా ఆయన బాధ్యతాయుతంగా విధేయతతో నిర్వహించిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక 4 స్తంభాలుంటే 4లో ఒక మూల స్తంభం, ఒక స్తంభంగా ఆయన్ని భావించవచ్చు. అటువంటి వాడు మనస్సు నొచ్చుకుని పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటం అనేది ఆ పార్టీలో పెద్ద సంచలనంగా మారటం. సంచలనమే కాదు, అమ్మా చెల్లెళ్ళు దూరమయ్యారు. రామకృష్ణారెడ్డి లాంటి బలమైన విధేయత కలిగిన నాయకులు దూరం అయితే రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నార్థకంగా మారబోతూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు పెట్టిన కేసీఆర్ సరిలేరు నాకెవరు, తిరుగులేదు నాకెవరు అని ప్రధానమంత్రి మోడీనే ఛాలెంజ్ చేసి నేను కాబోతున్నాను, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని కేసీఆర్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కేసీఆర్ తన క్యాబినెట్ మంత్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే హైదరాబాదులో ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసి చంద్రబాబు నాయుడిని ఓడించమని జగన్మోహన్ రెడ్డి విజయానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సహకరించాడనేది అక్షర సత్యం. ఇన్ని పథకాలు పెట్టాడు కేసీఆర్. అయినా దళిత బంధు అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఎన్ని బంధు, మైనారిటీ బంధు, బీసీ బంధు ఎన్ని పెట్టినా ఓటమి చెందితే మరి నా నవరత్నాలనే బండి నన్ను ఏం చేయబోతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆవేదన ప్రారంభమైంది. అమ్మో, ఈ నవరత్నాలు నమ్ముకున్నాం, ఎక్కడ చూసినా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గుంతల రోడ్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఎంత ఇచ్చినా ప్రజలంతా గుంతల రోడ్లే ప్రతిరోజు కనపడుతున్నాయి. ఆ గుంతల రోడ్లే మన కొంప ముంచుతాయి, నవరత్నాలు గట్టెక్కించవేమో అని చెప్పి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తూ ఉంది. కేవలం నవరత్నాలను నమ్ముకున్నాడు. ప్రశాంత్ కిషోర్ ముందు నుంచే చెప్తున్నాడు, కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా 2 కళ్ళలా జరగాలి. నువ్వు ఎంత ఇచ్చినా ప్రజలేమంటారంటే నీ తాత సొమ్మిస్తున్నావా, నీ బాబు సొమ్మిస్తున్నావా, మా ముక్కు పిండి పన్నుల రూపాన వసూలు చేసిన డబ్బులు, మద్యం రేట్లు పెంచావు, కరెంటు రేట్లు పెంచావు, బస్సు రేట్లు పెంచావు, అన్ని రేట్లు పెంచేసి మా ముక్కు పిండి పన్నుల రూపాన వసూలు చేసింది మా మొఖాన కొడుతున్నావు. మీరేమో కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటారు, కొంత మా మీద ఇసురుతుంటారు, ఏదో తాయిలాలు ఇసురుతుంటారు అని చెప్పి ప్రజలలో కూడా ఆలోచన పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇటువంటి తరుణంలో మరొక వ్యక్తి రాయచోటి, ఆయన శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ విప్గా పనిచేశాడు. కీలకమైన వ్యక్తి, వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తి. మంత్రి పదవి మొదటిసారో రెండవసారో వస్తుందని ఆశించాడు. ఆయనకు కూడా ఆశలు అడియాశలైనవి. ఆయన బయటకు పడకపోయినా శ్రీకాంత్ రెడ్డి కూడా ఆయన సన్నిహితులు, ఆయన బంధువులు, అన్నా నువ్వు ఇంత త్యాగం చేశావు, కనీసం మంత్రి పదవి నీకు అర్హత లేదా అని చెప్పి ఆయన్ని ఆవేదనకు గురి చేస్తున్న అంశం. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో ఆయన పేరు క్యాబినెట్లో లేకపోయేసరికి ఆయన ఆవేదన ఇంత కాదు అంత కాదు, సరిలేని తమాయించుకున్నాడు. జగనన్న నేను చేసిన సేవలను గుర్తించి 2 ఏళ్ల తర్వాత క్యాబినెట్ మార్పు చేస్తానన్నాడు, రెండవసారి అన్న అవకాశం ఇస్తానన్నాడని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండవసారన్నా తన పేరు క్యాబినెట్లో ఉంటుందని, 2 సంవత్సరాలైనా మంత్రిగా పనిచేద్దామని ఎంతో ఆశపడ్డాడు.
ఆశ నిరాశ అయింది. అందువల్ల ఆయన మనసు విరిగిపోయింది. ఇక దానికి తోడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తే ఓడిపోతాడు, గెలవడు, బీసీ సామాజిక వర్గము, చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి సీట్ ఇస్తే ఏదో గెలిచేస్తాడని చెప్పి ఆ నియోజకవర్గంలో గంజి చిరంజీవిని, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు మంగళగిరి మున్సిపాలిటీకి. తదుపరి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 12 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుని ఆయనే అభ్యర్థిని ప్రకటించి ఆయన కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. దానికి సమాంతరంగా వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం గంజి చిరంజీవి ప్రారంభించాడు. సీటు ఆయనకే. ఆళ్ల రామకృష్ణారెడ్డితో చర్చించకుండా తన నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలు, కొంతమంది పార్టీలు నాయకులను ఇతర పార్టీల నుంచి మాజీలను పార్టీలో చేర్చుకునే సమయంలో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు లేవని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. గతంలో మురుగుడు హనుమంతరావు అని ఆయన సామాజిక వర్గం చేనేత, ఆయన గతంలో ఆప్కో చైర్మన్గా పనిచేశాడు. 99లో 2004లో మంగళగిరి శాసనసభ్యుడిగా పనిచేశాడు. 2004లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయనకి 2004లో మంత్రిగా పనిచేసిన తర్వాత 2009లో సీట్ ఇవ్వాల. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తెచ్చి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలవకుండానే ఈ మురుగుడు హనుమంతరావుకి శాసన మండలి సభ్యత్వం కట్టబెట్టారు. ఎట్లయినా అక్కడ లోకేష్ని ఓడించాలని మురుగుడు హనుమంతరావుకి శాసన మండలి సభ్యత్వం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ నియోజకవర్గంలో 5 గ్రూపులు ఉన్నాయి. ఇక మరొక మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల. ఈమె 2009, 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యురాలుగా పనిచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా పనిచేసింది. ఆ కాండ్రు కమలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఇక 2 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. ఇక ఆయనతో పాటు గంజి చిరంజీవిని చేర్చుకున్నారు. ఇక మరొక గ్రూపు దొంతి వేమారెడ్డి. ఈయన తాడేపల్లి నగర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. ఇక ఆయన ఒక కార్యాలయం ఓపెన్ చేసేసాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతము అక్కడ ఎన్ని గ్రూపులంటే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిపి 5 గ్రూపులు తయారైంది. మురుగుడు హనుమంతరావు ఒక గ్రూపు, కాండ్రు కమల మరో గ్రూపు, దొంతి వేమారెడ్డి ఒక గ్రూపు, గంజి చిరంజీవి కాబోయే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనదో గ్రూపు, ఆళ్ల రామకృష్ణారెడ్డితో గ్రూపు. ఎవరికి వారే యమునా తీరే. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అధికారులు ఎవరి మాట వినాలో, ఏ ఆదేశం పాటించాలో వాళ్ళు జుట్టు బీక్కుంటున్నారు అధికారులు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగో ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుసు తనకు సీట్ ఇవ్వరు. సీట్ ఇచ్చినా కూడా ఈసారి మంగళగిరే కాదు, ఉమ్మడి గుంటూరు నియోజకవర్గం నుండే 17 నియోజకవర్గాలలో ఏ ఒక్కటి కూడా గెలిచే అవకాశము లేదని. ఎందువలనంటే అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే విధంగా ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయకుండా దాన్ని ఒక శ్మశాన వాటికగా అమరావతిని మార్చినందుకు
గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లా ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండటం వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ అభ్యర్థి పోటీ చేసినా వైఎస్ఆర్సీపీ ఓటమి తథ్యమనే విధంగా 17 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదు అని విశ్లేషకులు, సర్వేలు, నిఘా వర్గాల ద్వారా విస్తృతంగా ప్రచారం ఉంది. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఏం చేయబోతున్నాడు అనేది విస్తృతంగా చర్చించుకుంటున్నాడు. ఆయన మనస్తత్వాన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో చేరడు. ఎందుకంటే ఆయన పోరాటం అంతా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఎండగట్టడంలో సిద్ధాస్తుడు, న్యాయ పోరాటం చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడు. తెలుగుదేశం పార్టీతో మైత్రి, మరి పొత్తులో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కూడా చేరడు. మరి బీజేపీ అంటే బీజేపీలో చేరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాబోయే కాలంలో మూడు కలిసి 2024 శాసనసభ ఎన్నికల్లో కూడా 2014లా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి కనుక రామకృష్ణారెడ్డి ఆళ్ల మనస్తత్వాన్ని బట్టి ఆయన ఈ మూడు పార్టీల్లో దేంటో కూడా చేరే అవకాశం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పోయింది అనుకున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరొచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిద్దామని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తప్పులు జరిగినాయి, మమ్మల్ని మన్నించండి, క్షమించండి, ఏదైతే మిమ్మల్ని వేరుపరిచి మీకు నష్టం కలిగించామో అటువంటి నష్టాన్ని పూరించడానికి మేము కంకణబద్దులై ముందుకు వస్తున్నామని చెప్పి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి వచ్చిన తరుణంలో తన మాతృ సంస్థ, తను నమ్మిన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ 1995 నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి అదే పార్టీలో ఉన్నాడు. దాంట్లో చేరి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినా ఓడినా 2024 ఎన్నికల్లో అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా గుంటూరు పార్లమెంటు అయితే అయోధ్య రామరెడ్డి, తన అన్న అయోధ్య రామరెడ్డి కానీ బావ వేణుగోపాల్ రెడ్డి కానీ నిలబడితే వాళ్ళపై తలపట్టడానికి ఏమాత్రం సాహసించడు. వాళ్ళు నిలబడిన నియోజకవర్గంలో అన్న మీద కానీ బావ మీద కానీ పోటీ చేసే మనస్తత్వం ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదు. కనుక ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈయన్ని పిలిచి మరి రామకృష్ణారెడ్డిని ఆయన్ని ఓదార్చి, అన్నా ఏదో తప్పు జరిగిపోయింది, నీకు న్యాయం చేస్తానని అంటాడా? లేదు, నువ్వు పార్టీ విప్పుని ధిక్కరిస్తూ పార్టీని అవమానపరిచే విధంగా, నన్ను అవమానపరిచే విధంగా, పార్టీని తేలిక చేసే విధంగా నువ్వు ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే దీని ప్రభావం రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలపై పడి వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడి ప్రతిపక్ష పార్టీలు హేళన చేసే విధంగా మరి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ దివంగత నేత మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడం తిప్పడు. అదే డైలాగును ఉపయోగించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి మాట తప్పుతాడు, మడం తిప్పుతాడు అని ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏది కూడా పాటించడు,
నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతాడని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అమరావతి రాజధాని కావాలని కోరి సమర్థిస్తున్నానని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పి గెలిచిన తరువాత 3 రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలను మోసం చేయలేదా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీకు నిజంగా అటువంటి ఆలోచన ఉంటే ఎన్నికల ముందే నేను అమరావతిని రాజధానిగా కొనసాగించనని చెప్పుంటే మా నిర్ణయం మేము తీసుకునేవాళ్ళం అని చెప్పి ప్రజలు, ఓటర్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తున్న తరుణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఇది ఆయన ఒక్కడి మనోభావమే కాదు, అక్కడున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే పథకాలు గట్టెక్కించవు, నవరత్నాలు గట్టెక్కించవు. ఏ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి సహకరించిందో ఆ పార్టీ ఓటమి చెందటం, జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీయే నన్ను జైల్లో పెట్టించింది అని చెప్పి ఈనాటికి కూడా ప్రచారం చేస్తారు. అటువంటి మరి కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి రావటం వల్ల, పైగా అక్కడుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాజీ తెలుగుదేశం నాయకుడు, చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండేవాడు కనుక అతను తప్పనిసరిగా ఇంతో అంతో సహకారం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి సహకారం లభిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా 2019లో జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఆర్థిక వనరుల రూపాన కానీ పారిశ్రామికవేత్తల యొక్క ఒత్తిడి కానీ లేదు అక్కడి నుంచి మంత్రులను పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేయించడం కానీ సాధ్యపడదు. కనుక తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఏదేమైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలో మరికొంతమంది శాసనసభ్యులు పయనించబోతున్నారనేది విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇటువంటి సమయంలో ఇప్పటికైనా గుంతల రోడ్లు లేకుండా చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సఫలీకృతమవుతాడో, తాను నమ్ముకున్న నవరత్నాలని అడిగిన వాడికి అడగని వాడికి మొత్తం అదిగో నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా తీసుకో 10,000 తీసుకో 15,000 చిల్లర కాసులు ప్రజలకు లక్షలు కోట్లు నాయకులు కాని చెప్పి ప్రజలు విమర్శిస్తున్న తరుణంలో 2024 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంచలనాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగబోతున్నాయి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.